సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తాలో సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో వెనిజువేలాపై అమెరికా దాడిని ఖండిస్తూ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ వెనిజువేలాపై అమెరికా దాడి దురహంకార చర్య, ఇది అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని అన్నారు. ఇక వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యతో సహా బంధించడం ఉగ్ర చర్యతో సమానమని విమర్శించారు. సహజ వనరుల దోపిడీ కోసమే అమెరికా ఇలాంటి దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెనిజులా ప్రెసిడెంట్ అరెస్ట్ చేయడమా, వెనిజులా ప్రెసిడెంట్ ఎత్తుకపోవడమా, ఒక దేశ అధ్యక్షుడిని అహంకారంతో ట్రంప్ ఎత్తుకపోవడమా, ఒక దేశ అధ్యక్షుడిని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎత్తుకపోవడమా, అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం, ఖండకావరంతో దేశ అధ్యక్షుడిపై దాడి చేయటమా, ఖండకావరంతో అమెరికా దేశ అధ్యక్షుడిపై దాడి చేయటమా, ఖండించాలి అమెరికా అధ్యక్షుడి అహంకారాన్ని, ఖండించాలి అమెరికా అధ్యక్షుడి ఖండకావరాన్ని, ఖండిద్దాం వెనిజులాపై దాడిని, ఖండిద్దాం 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 వెనిజులాపై దాడిని, ఖండిద్దాం ఖండిద్దాం ట్రంప్ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం, అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ట్రంప్. అమెరికా ఈరోజు తన ఖండకావరాన్ని మరోసారి నిరూపించుకున్న సందర్భం. వెనిజులా ప్రెసిడెంట్ పైన ఆయన సతీమణిని ఖండకావరంతో ఎత్తుకపోవడం శనివారం అర్ధరాత్రి 1:30 గంటలకు దాడి చేసి, యుద్ధ విమానాలతో దాడి చేసి, మిలిటరీతో దాడి చేసి ఆ దేశం న్యూయార్క్ పట్టణానికి తీసుకుపోవటం అనేది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు, మూడో ప్రపంచ దేశాలపై తన విరుచుకుపడ్డటువంటి దాడిని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అమెరికా కంపెనీలకు సంబంధించినటువంటి పాత కంపెనీలని, ముఖ్యంగా చమురు ఖనిజ సంపదని మరోసారి తన ఆధీనంలో తీసుకురావడానికి ఈయన ఒప్పుకోవడం లేదని, మదీరో అనేటటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చావేజ్ వారసుడుగా ఉన్నటువంటి ఆయన ఆ అమెరికాకు వ్యతిరేకంగా నిలబడ్డాడనే దాంతో అనేక ఆరోపణలు, రుజువుగానటువంటి ఆరోపణలు తీసుకొని ఆయన్ని తీసుకుపోవడం అంటే ఆయన అమెరికా పోలీసుగా వ్యవహరిస్తున్నా, ఆయనకి ఎవరిచ్చాడు ఆ ఛాన్స్? అంటే అమెరికా పోలీసు, అమెరికాకు సంబంధించిన అంతర్జాతీయ పోలీసు వాడు మరి ఒకవేళ ఐక్యరాజ్య సమితికి వాడు కంప్లైంట్ చేసుకోవాలని మా ఆరోపణలు ఉంటాయి. కానీ అక్రమంగా దేశ ప్రెసిడెంట్ని కుటుంబీకులను తీసుకుపోవటం అనేది ఇది అన్యాయం. ప్రపంచంలో ఉన్నటువంటి మూడో ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామికతను కూడా ఖండిస్తున్నారు. అందుకని సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్గా ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి సామ్రాజ్యవాది అయినటువంటి ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతాం.